ఫిబ్రవరి నెల ధనుస్సు రాశి వారి రాశి ఫలితాలు. ధనుస్సు రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో చిత్ర విచిత్రాలను చూడబోతూ ఉన్నారు. ఈ నెల మీకు జరిగే సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరి ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో, ఈ నెల మీరు ఎలాంటి లాభ నష్టాలను పొందబోతూ ఉన్నారో, ఈ నెల మీరు శుభ ఫలితాలు పొందడానికి చేసే పనులలో విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవిగ్రహం ఈ నెల 12న కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు. కానీ 24 నుండి సవ్యదిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారు. ధనుస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టమైతేనే ఆ పని చేస్తారు. ధనుస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏ పని చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము వీటన్నిటినీ పరిగణకు తీసుకుంటూ ఉంటారు. అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది. ఈ ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ నెలంతా అనుకూలంగా ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ నెల ధనుస్సు రాశి వారికి ఎంత బాగుంటుంది అంటే, శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేయబోతూ ఉన్నారు. అందరికీ వ్యతిరేకంగా ప్రవర్తించే ఒక వ్యక్తి మీకు మాత్రం సహాయం చేస్తారు. ఇతరులను మీరు ఆ విధంగా ఆకట్టుకుంటారు. మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎవరితో మాట్లాడని వారు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని గౌరవిస్తారు. అది మీ ఇంటి చుట్టుప్రక్కల వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు. ఇంతకాలం మిమ్మల్ని లేదా మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారు మార్పు చెంది మీ వద్దకు వస్తారు. ఈ నెల మీకు దైవబలం తోడవబోతోంది. అందరినీ మీ ప్రవర్తనతో, మాట తీరుతో ఆకట్టుకుంటారు. అందరూ మీ మాటను వింటారు. ఆఖరుకు మీ పై అధికారులు కూడా మీ మాటే వింటారు. మీరు ఇచ్చే సలహాలు వారికి బాగా నచ్చుతాయి. ఈ నెల ధనుస్సు రాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు. అందరినీ ఆకర్షించుకుంటారు. ఈ నెలలో ధనుస్సు రాశి వారు ఉత్సాహంగా పనులలో పాల్గొంటూ ఉంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. బాధ పెట్టే సంఘటనల గురించి ఆలోచనలు చేయరు. ఈ నెల మీరు కొన్ని కొత్త విషయాలు, జీవితానికి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకుంటారు. శత్రువులపై విజయం సాధించడానికి బాగా కృషి చేస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వారికి గుణపాఠం నేర్పిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరి నుండి గౌరవాన్ని పొందుకుంటారు. ఈ నెల ధనుస్సు రాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. లోన్స్, అప్పులు తీర్చేస్తారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటారు. ఇంటిలో మరమ్మతులు చేయిస్తారు.
కొత్త వాహనం కొంటారు. ఈ నెల ఇంటి రిపేర్కి మరియు వాహనం కొనుగోలు కోసం డబ్బును ఖర్చు చేస్తారు, లేదా పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం కూడా ఉంది. పిల్లల పేరు మీద కానీ జీవిత భాగస్వామి పేరు మీద కానీ వస్తువాహనాలు కొంటారు. ఈ నెల ధనుసు రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంది. సంతానం వల్ల ఇబ్బందులు ఉండవు. మీ పిల్లలు చక్కగా మీ మాట వింటారు. మీ మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామితో కూడా మీ సంబంధం బాగుంటుంది. మీ మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. విందు వినోదాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు దొరుకుతుంది. ఫంక్షన్లకు వెళ్ళటం వల్ల కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసేవారికి ఈ నెల పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఈ నెలలో మీకు గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల బాగుంటుంది. గతంలో మీరు పడిన శ్రమకు ఈ నెలలో ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. మీకు నచ్చిన వ్యక్తులను దూరం పెడతారు. ఎవరు ఏమనుకున్నా మీ అభిప్రాయాన్ని ముక్కు సూటిగా చెప్తూ ఉంటారు. ఈ నెల మీకు ఎంత పని అప్పగించినా దానిని సకాలంలో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు బాగా మేలు చేస్తాయి. ఉద్యోగం చేసే చోట ఆనందంగా సమయం గడుపుతారు. ఈ నెల మీకు ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుండటం వల్ల మీరు అందరితో ఆనందంగా ఉంటారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల చాలా బాగుంటుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అయితే మీరు రాజకీయ రంగంలో గుర్తింపు సాధించడానికి ఇతరులపై నిందారోపణలు వేయకండి. మీ కష్టంతో రాజకీయ రంగంలో గుర్తింపు సాధించండి. బాగా శ్రమించండి. ఈ నెల మీకు దైవబలం తోడవటం వల్ల మంచి గుర్తింపును పొందుతారు. ప్రతి విషయంలో మీదే పైచేయిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు శ్రీ ఆశీర్వాదము తీసుకుని వెళ్ళండి. విజయం మీ సొంతమవుతుంది. ఈ నెల ధనుసు రాశి వారికి చెందిన నిరుద్యోగులు, వ్యాపారస్తులు సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం సాధించడానికి కొంచెం కష్టపడాలి. అవకాశాలు బాగానే ఉంటాయి, కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారు. మంచి ర్యాంకు సాధించడానికి బాగా కష్టపడతారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈ నెల మంచి గుర్తింపు లభిస్తుంది. అందరి నోళ్లు మూయిస్తారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఈ నెల ధనుసు రాశి వారికి చెందిన వారు ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారో వారికి బాగుంటుంది. మీరు తెలుసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని తెలుసుకునేదాకా వదలరు. పట్టుదలతో ఉంటారు. కోచింగ్ వంటివి తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి సోషల్ మీడియాకు, ఫోన్కి దూరంగా ఉండాలి. గవర్నమెంట్ జాబ్ సాధించాలని అనుకునేవారు, ఐటీ రంగంలో జాబ్ సాధించడానికి కోచింగ్ తీసుకునేవారు కొన్ని సరదాలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా మీ లక్ష్యంపై దృష్టిని సాధించాలి. టైం టేబుల్ను ఫాలో అవ్వటం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు దృఢంగా తయారు చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ లక్ష్యాలను మాత్రం వదులుకోకండి. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహిస్తారు. మీ టీమ్మేట్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఈ నెల ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే మీరు మీ కలలను నెరవేర్చుకోవడానికి బాగా శ్రమించాలి. మీ మైండ్పై బాగా ఒత్తిడి పడుతుంది. మీరు మీ కళ్ళకు చాలా వరకు రెస్ట్ ఇవ్వండి. మధ్య మధ్యలో కళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆపరేషన్స్ చేయించుకున్న వారు, ఆపరేషన్స్ చేయించుకోవాలని అనుకునేవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ రాశిలో గురువు 6వ ఇంటిలో ఉండటం వల్ల కెరియర్ పరంగా సవాళ్లను ఎదుర్కొంటారు. వాటిని ఎదిరిస్తారు.
మంచి గుర్తింపును సాధిస్తారు. రాహువు మరియు శుక్రులు 4వ ఇంటిలో సంచారం చేస్తూ ఉన్నారు. శని మీ 3వ ఇంటిలో సంచారం చేస్తున్నాడు. రవి బుధుడు కూడా మీ 3వ ఇంటిలో సంచారం చేస్తున్నారు. కుజుడు 7వ ఇంటిలో సంచారం చేస్తున్నాడు. కేతువు 10వ ఇంటిలో సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ధనుసు రాశి వారికి ఈ నెల మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అయితే మీ రాశికి అధిపతి అయిన గురువు 6వ ఇంటిలో సంచారం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసేవారు, పరీక్షలకు సిద్ధమయ్యేవారు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇంకా ఈ నెల మీరు తలపెట్టే పనులలో విజయం సాధించడానికి, శుభ ఫలితాలు పొందుకోవడానికి చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శివుణ్ణి పూజించాలి. ధనుసు రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో శివుణ్ణి పూజించాలి. శివుడికి అభిషేకాలు చేయాలి. శివ ఆరాధన చేయటం వల్ల మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ధనుసు రాశి వారు ఈ నెల వర్క్కు వెళ్ళినా, కాలేజీకి, స్కూల్కి, వ్యాపార స్థలానికి ఎక్కడికి వెళ్ళినా ఒక బెల్లం ముక్కను మీతో తీసుకొని వెళ్ళండి. మీకు దారిలో ఆవు కనిపిస్తే దానికి ఆ బెల్లాన్ని తినిపించండి. ఆవు కనిపించకపోతే మీరు ఇంటికి తిరిగి వచ్చాక ఇంటి బయట ఆ బెల్లాన్ని పొడి చేసి బయట అరుగుపై లేదా గోడపై వదిలివేయండి. అవి చీమలు తింటాయి. ఇలా బెల్లాన్ని ఆవుకు లేదా చీమలకు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఏదైనా అమ్మవారి గుడిలో పసుపును దానం చేయండి. పసుపుతో పాటు 11 లేదా 21 రూపాయలను పంతులు గారికి ఇవ్వండి. పసుపుని గుడిలో దానం చేస్తే మీకు గురుబలం పెరుగుతుంది. మీరు జీవితంలో త్వరగా పైకి రాగలుగుతారు. మరి ధనుసు రాశి వారికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేయండి. శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 6, 9, 16, 18, 23, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 4, 11, 13, 21, 25. ఇవి ధనుసు రాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు.